ఈరోజు నిజమే, వఫ్కి 9,40,000 ఎకరాల భూమి ఉంది భారతదేశంలో. కానీ ఆ భూమి మొత్తం ఆక్రమణ గురై ఉంది. ఎవరు ఆక్రమణ చేశారు? ఎక్కువ శాతం, సుమారు 80-90% భూమి ఆక్రమణ గురైన దరిద్రమైన పరిస్థితి ముస్లింలు ఈరోజు చేస్తూ ఉంటే దాన్ని 9,40,000 ఎకరాల వక్ఫ్ భూమి ఉంది అని కన్ను కుట్టిన తప్పుడు ప్రచారం చేస్తున్నారు. మంచిదే, ప్రతి సంస్థకి, క్రిస్టియన్స్కి ఉండాలి, హిందువులకి దేవాదాయ శాఖకు కూడా, దేవాలయాలకు కూడా భూములు రెవెన్యూ ఉండాలా. దేవాలయాలకి ఎన్ని భూములు ఉన్నాయనుకుంటున్నారు? ఇదేమన్నా ప్రభుత్వం చెప్తుందా? సుమారు 20 లక్షల ఎకరాల భూమి ఉంది ఆంధ్రప్రదేశ్లోనే. వాళ్ళు చెప్పిన లెక్క ప్రకారమే 4,80,000 ఎకరాల భూమి ఆంధ్రప్రదేశ్లో ఉంది. 4 లక్షల ఎకరాలు తమిళనాడు ప్రభుత్వం చెప్పినట్టు అక్కడ ఉంది. తెలంగాణలో 97,000 ఎకరాల భూమి దేవాలయాలకు ఉంది. చాలా సంతోషం. అలాగే భారతదేశం మొత్తం మీద తీసుకుంటే 5 లక్షల దేవాలయాలు ఉన్నాయి. ఉత్తరాదిలో ఓన్లీ కర్ణాటక, యూపీ, బీహార్లో ఒక్కొక్క దేవాలయానికి తక్కువ లేదన్నా కూడా 150 ఎకరాలు వేసుకున్నా కూడా అది ఒక సుమారు 10 లక్షల ఎకరాలు ఉంది. సుమారు 20 లక్షల ఎకరాల భూమి దేవాదాయ శాఖకు ఉంటే ఆ విషయం చెప్పకుండా హిందువులకి టెంప్ట్ చేసే, ఉద్రేకపరిచేటట్టు ముస్లింలకి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి భూమి విలువ ₹1.5 కూడా లేని అటువంటి భూములు 9,40,000 ఎకరాలు ఉన్నాయని వాళ్ళని టెంప్ట్ చేసి ఆ భూమిని లాక్కోవాలా అనే దురుద్దేశంతో బీజేపీ ఆడుతున్న నాటకం తప్ప ఇంకేమైనా ఉందా? బీజేపీ ప్రభుత్వం 2019 ఇంతకుముందు కూడా 2 సార్లు భారతదేశంలో వాళ్ళు ఉన్నారు కేంద్రంలో. అప్పుడు బహుమతం వాళ్ళకు ఉంది, వేరే పార్టీలు అవసరం లేకుండా. అప్పుడు తేలేదు ఆ బిల్లు. ఇప్పుడు ఏంటంటే మేము సింగిల్గా ఎందుకు మునగాల? మాతో పాటు ఈ తెలివిలేని పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, జనసేన, అలాగే నితిన్ కుమార్, తర్వాత అందరు పాస్వాన్, వీళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరూ కూడా ముచ్చుతామని చెప్పేసి వాళ్ళ తోడు తీసుకొని ముస్లింల మీద ఇటువంటి దుర్మార్గమైన, రాజ్యాంగానికి వ్యతిరేకమైన చట్టాన్ని తీసుకొచ్చారు. ఇదేమైనా రాజ్యాంగబద్ధంగా ఉందా? ఇది ఆర్టికల్ 16, 17, 15, 30, 29 అన్నిటినీ అతిక్రమిస్తూ ఉంది. దీంట్లో వివక్ష కళ్ళ కొద్దినట్టు కనిపిస్తూ ఉంది. ఈ బిల్లు పాస్ కాగానే ప్రపంచంలో అన్ని దేశాలు మన దేశం మీద ఉమ్మెత్తే పరిస్థితి, వేశారు. ఏందా ఈ దేశంలో ఈ విధంగా వివక్ష ముస్లింల మీద డైరెక్ట్గా చూపిస్తున్నారు అని చెప్పేసి. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది, పేద ముస్లింలకి వక్ఫ్ బోర్డు ఆస్తులు పంచేస్తారంట. ఎవరి అబ్బ సత్తా ఇది పంచడానికి? మన రాజులు దానంగా ఇచ్చిన దానికి మీరు పంచడం ఏంది? అయోధ్యలో చూసాం మొన్న, 13 హిందువులకే పంచలేదు మీరు. 13,000 ఎకరాలని మీరు ఈ రోజుకి లెక్కలేదు. ఏం చేశారు? 13,000 ఎకరాలు ఎవరు అమ్ముకుని తిన్నారన్నది. కేదార్నాథ్లో 300 కేజీల బంగారం తినేశారు. హిందువుల ఆస్తులనే తినేసే మీరు ముస్లింల ఆస్తులను వదులుతారా? ఈరోజు ఏందో కథ ఒకటి విన్నాను, నేను చూశాను. ఒక పాము నదిలోంచి చేపను పెట్టుకుంటే వీళ్ళు రాస్తున్నారు, నీటిలో కొట్టుకుపోతున్న చేపని పాము రక్షించిందంట. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ముస్లింలని ద్రోహం చేస్తా, మోసం చేస్తా, వాళ్ళని సర్వనాశనం చేయాలని ప్రయత్నం చేస్తూ మళ్ళీ దానికి ఒక సన్నాయి నొక్కులు, మేము పేద ముస్లింలని కాపాడుతామని చెప్పి. పేద ముస్లింలను కాపాడే వాళ్ళు ఇప్పుడు తెచ్చిన వక్ఫ్ బోర్డు చట్టంలో మీరేమైనా పెట్టారు? ఇంతకుముందు వక్ఫ్ ఆస్తులని ఎవరైనా వేరే వాళ్ళు ఆక్రమణ చేస్తే వాళ్ళకు శిక్ష 2 సంవత్సరాలు ఉండింది. 2 సంవత్సరాల శిక్ష, నాన్ అవైలబుల్ వారెంట్. మీరు ఈ కొత్త చట్టంలో ఏం చేశారో ఆ శిక్షని 6 నెలలకు తగ్గించారు. కేసుని నాన్ బెయిలబుల్ నుంచి బెయిలబుల్ చేశారు. అంటే మీ ఉద్దేశం ఏంది? ముస్లింలలో ఆస్తుల్ని ఆక్రమణ చేయండి, హిందువులందరూ మిగతా ముస్లింలు అందరూ ఆక్రమణ చేసి వక్ఫ్ బోర్డుని నిర్వీర్యం చేయండి, ముస్లిం సమాజాన్ని సర్వనాశనం చేయండి అని చెప్పేసి ఉద్దేశం తప్ప వేరేమైనా ఉందా మీకు? మొన్న ఎన్ఆర్సీ, సిఏఏ అని తెచ్చారు. భారతదేశం మొత్తం ఉడికిపోతే ఏమయ్యారు? పారిపోయి ఆ చట్టాన్ని ఎక్కడో పెట్టేశారు. అదే పరిస్థితి ఇప్పుడు వస్తుంది.
మళ్ళీ మీరు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్క పార్టీ ఏదైతే దీన్ని సపోర్ట్ చేశారో మీరు పారిపోతారు. సిక్కులు 1 కోటి మంది సిక్కులు ఉంటే వాళ్ళని రోడ్డు మీద తెచ్చేదాకా వదలలేదు. ఎప్పుడు రోడ్డు మీద వచ్చారో వాళ్ళు చేతులు ఎత్తి దండం పెట్టి వాళ్ళ జోలికి పోతున్నారు. ఈరోజు ఏమనుకుంటున్నారు మీరు? ముస్లిమ్స్ అంటే 40 కోట్ల మంది ఉన్నాం. రాజ్యాంగానికి మన భారతదేశం మీద ప్రేమతో మేము గాంధీ మార్గం మీద ఏమైనా మా మీద ఎన్ని దౌర్జన్యాలు జరిగినా కూడా మేము గమ్ముగా ఉన్నాం. ఏదో ఒక రోజు మీరు ఉసిగొలుపుతున్నారు, రోడ్ల మీద రాండి అని చెప్పేసి. మేము రోడ్డు మీద వచ్చిన రోజు మీ పరిస్థితి చూడండి ఏమవుతుందో. ఎంత తమాషాలు పడుతున్నారా? 40 కోట్ల ముస్లింలని ఏం చేయగలరు మీరు? ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. అర్థంగా చంద్రబాబు నాయుడిని వాళ్ళు లోకేష్ని ఏందో సీఎం చేసుకున్నామని ఆశపడ్డాడు. నాశనం చేశారు అతని బతుకుని. సీఎం కాదు కదా, వార్డు కార్పొరేటర్ కూడా గెలిచే పరిస్థితి లేకుండా చేసినారు అతన్ని. ఈ అమాయకుడిని ఏందో చేద్దామని చెప్పేసి ఆయన పాపం వాళ్ళకి సమర్థిస్తూ వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి. సర్వనాశనం అయిపోవడం తథ్యం. ఎవరైతే ముస్లింలకు వ్యతిరేకంగా, న్యాయంగా, ధర్మానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే పోతారో వాళ్ళు సర్వనాశనం. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు, నా హిందూ సోదరులు ఆలోచించాలా. ఈ విధంగా వివక్ష చూపించడం, మమ్మల్ని తరమడం తప్పు, మంచిది కాదు. దీనికి ఒక హద్దు ఉంటుంది. మేము తిరగబడిన రోజు ఏమొద్దో కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. మేమేమి చేత కాని వాళ్ళం కాదు. మాలో యువత ఉంది. మాలో కూడా మీలాగే మీకంటే ఎక్కువ, మీ బత్తాయిల కంటే ఎక్కువ వ్యతిరేకం ఉంది మా దగ్గర. కానీ మేము ఓర్చుకున్నాం. 100,000 మందిని అకారణంగా చంపేస్తూ ఉంటే కూడా గమ్ముకున్నాం. మా ప్రాపర్టీస్ ఇళ్ళని బుల్డోజర్లతో నుక్కు చేస్తూ ఉంటే కూడా గమ్ముగా నవ్వుతూ గమ్ముగా ఉన్నాము. ఇది మంచిది కాదు. ఈ వక్ఫ్ బిల్లుని మీరు వాపస్ తీసుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు, మీరు సిగ్గు లేకుండా ఏ ఒక్కడు చేయరు. మీరు ముస్లిమ్స్ అతిశక్తి కాదు, పత్రికల విలేకరులు చెప్తున్నారు. ఈసారి ఎలక్షన్లో చంద్రబాబు నాయుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ ఓట్లు వేశారు. ఎందుకు వేశారు? ముస్లిమ్స్ మీ మీద నమ్మకంతో మీరు న్యాయం ధర్మంగా పోతారు, మంచి పరిపాలన చేస్తారు, అందరినీ కలుపుకొని పోతారు అని చెప్పారు. మీరేం చెప్పారు? ముస్లిం మీద ఏమైనా ఈగ వాళ్తే కూడా ఈగని తరుముకుంటా అన్నారు. అదే తరిమింది మీరు? ఈగ కాదు, ముస్లింల మీద రక్త పిశాసుల్ని వదులుతున్నారు. మీరు లోపల నవ్వుకుంటున్నారు వీళ్ళు నాశనం కావాలని చెప్పేసి. మీకు సపోర్ట్ చేసిన అమాయకులు ఈరోజు మొహం చూపించలేకుండా కుమిలిపోతూ ఉన్నారు కొందరు నాయకులు. అయినా కూడా ఈరోజు కూడా చంద్రబాబుని కాపాడడానికి ఎందెంతో చెప్తాడు. తప్పది. ప్రజలకందరికీ ఈరోజు అందరికీ అర్థమైపోయింది. మీ పాపం పండింది. వచ్చే ఎన్నికల్లో మీ చరిత్ర లేకుండా పోతారు మీరు. అందువల్ల ఇప్పటికైనా మునిగిపోయింది లేదు. వక్ఫ్ బిల్లుకి మీరేందంటే మీరు ఒక ఉత్తరం రాసి నేను ఉపసంహరించుకుంటున్నాను నా మద్దతుని అని చెప్పేసి చెప్పాలా. చెప్పితేనే మీ పార్టీ బతుకుతుంది. లేకపోతే మీరు తప్పకుండా ఏంటంటే ప్రజలు చెప్పు తీసుకొని కావాలనే వాడుతున్నాను. చెప్పుతో తరిమి కొట్టే రోజు వచ్చే ఎన్నికల్లో తప్పకుండా వస్తుంది. అందరూ అన్ని పార్టీలు ఏదైతే మద్దతుతో బీజేపీని రాజ్యాంగానికి వ్యతిరేకంగా అన్యాయంగా ముస్లింలని అకారణంగా వేధించాలా అనే ఉద్దేశంతో ఉన్నదాన్ని మీరేందో దాని మీద మీరు పెట్రోల్ పోసి ఇది చేస్తున్నారు. అది తప్పది. ముస్లింలు కూడా చిన్న పిల్లలు మేము కూడా బతకాలా, మా పిల్లలు కూడా హ్యాపీగా ఉండాలా, ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏ విధంగా ఏ ఉద్యోగం ఏ రాజకీయ పదవి లేకున్నా ఇబ్బంది లేదు. కానీ మమ్మల్ని ఈ విధంగా మీరు చేయడం తప్పని చెప్పేసి మీ అందరి తరఫున అన్ని పార్టీలకి ఆఖరికి బీజేపీ వారికి కూడా నేను చెప్తున్నాను. ఇటువంటి మతపరమైన బిల్లుని తీసి ముస్లింల మీద వివక్షపూరిత విధానాన్ని విడనాడాలని చెప్పేసి మీ అందరి తరఫున కోరుకుంటున్నాం.